దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అంబర్ మోనాలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసును ప్రసాదింపచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహులను దేవుడు దీవించి వారికి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే, జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను దేవుడు దీవించి డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ బెంజమిన్ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. సంధ్యా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంధ్యాకు పిఆర్ త్వరగా రావాలని, పీటర్కి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుమారునికి మారు మనసును ప్రసాదించి ఉన్నత చదువుల కోసం చేస్తున్న ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేసి లోన్ శాంక్షన్ అవ్వాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బండి వినయ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బండి జయరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పి దుర్గంబకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి గుండె నొప్పి నుండి స్వస్థతను దయచేయమని, మరియు పి పవన్కి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ని దేవుడు దీవించి రాయిచున్న ఫైనల్ ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము దయచేసి ఉత్తీర్ణత ప్రసాదించమని ఎల్ సునీత ఎల్ మనోజ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హోమ్ లోన్ అతి త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింపచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అపున్ రెడ్డి మరియు వినిషా జోసెఫ్ వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు యుఎస్ఏకి ప్రయాణం చేస్తున్న ఫాదర్ బెంజమిన్ గారిని దేవుడు దీవించమని వారి ప్రయాణంలో తోడుగా ఉండమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. ప్రభు, నీవు మాకు చేసిన తీర్పును మాపైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవే. మేము ఎల్ల పాపములను చేసితిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. కానీ నీవు నీ దివ్య నామమునకు కీర్తి తెచ్చుకొనుము. నీవు మమ్ము దయతోనూ ఆదరముతోనూ చూడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరెవరైతే దివ్య పూజా బలుల్లో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఆ ప్రభువును వేడుకుంటూ ఉన్నారో వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎంతగా ప్రదర్శించుచున్నావు. నీవు ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 8 వచనములు, 12వ వచనము మరియు 14వ వచనం నుండి 20 వచనముల వరకు. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండల పాలకుని యూదుల పెద్దలకు పూర్వస్థానముననే దేవాలయమును కట్టుకొననీయుడు. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదుల పెద్దలకు మీరు చేయవలసిన సహాయము గూర్చిన శాసనమేమనగా, నది అవతల నుండి ప్రోగు చేసిన పనుల నుండి మందిర నిర్మాణమునకు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడరాదు. 12వ వచనము. యెరూషలేమును తన నామమునకు స్థానముగా ఏర్పరచుకొనిన ఈ దేవుడే ఈయన ఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబూనిన ఏ రాజునైనను ప్రజలనైనను నాశనము చేయునుగాక. దర్యావేషు ప్రభుడైన నేను ఈ శాసనము చేసితిని. ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా సత్వరమే బద్ధులయుందురుగాక. 14వ వచనం నుండి 20 వచనముల వరకు. ప్రవక్తలు హగ్గాయి, జకర్యా ప్రోత్సహించుచుండగా నాయకులు చకచకా దేవాలయమును కట్టించిరి. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు పారశిక రాజులైన కోరేషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి. దర్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట ఆధారు నెల 3వ రోజున కట్టడములు ముగించిరి. అంతటా యాజకులు, లేవీయులు, ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్టను పురస్కరించుకొని 100 కోడెలు, 200 పొట్టేళ్ళు, 400 గొర్రెపిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క తెగకు 1 చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమముగా నియమించిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి గావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరి కొరకును, యాజకుల కొరకును, తమ కొరకును లేవీయులు పాస్కా పశువును వధించిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 21వ వచనం వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దైవ వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్యలో, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత పాద్రే పియో గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఆయన మే 25వ తారీఖు 1887వ సంవత్సరం ఇటలీ దేశంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప పుణ్య దంపతులకు జన్మించి చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులతో విశ్వాసముతో పెరిగినటువంటి బిడ్డ. దేవునికి సేవ చేయాలి, దేవునిలో మమేకము కావాలి, దైవ ప్రజలకు సేవ చేయాలి, అనేక విధాలుగా వారి యొక్క ఆత్మలను రక్షించే గొప్ప శక్తిని కలిగి ఉండాలి అని చిన్న వయసు నుండే ఎంతో విశ్వాసము భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి పునీత పాద్రే పియో గారు. ప్రియ సహోదరులారా, అనేక ఆత్మల రక్షణలో ఆయన ఎల్లప్పుడూ కూడా ఎంతగానో కృషి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని బోధించటం ద్వారా, దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా, మంచి పాప సంగీతాలు వినటం ద్వారా వారిలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని మార్చి దేవుని దగ్గరకు తీసుకుని రావటంలో ఆయన ఎంతగానో కృషి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కువ సమయం దివ్య సప్రసాదం ముందు మోకరించి అనేక ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాద్రే పియో గారు ఎంతో గొప్ప పునీతుడు. ఆయన మరియ తల్లి యొక్క దర్శనాలను పొందుకున్నటువంటి వ్యక్తిగా, పంచకాయాలను పొందుకున్నటువంటి వ్యక్తిగా, బైలొకేషన్ అనగా ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో దర్శనమిచ్చే గొప్ప శక్తిని ఆయన పొందుకున్నాడు. అలాగే
దేవదూతలతో సంభాషించే శక్తిని ఆయన పొందుకున్నాడు. ప్రియ సహోదరులారా, పంచగాయాలు పొందటంలో మొట్టమొదటి గురువుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కినటువంటి వ్యక్తి పునీత పాద్రియో పియో గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దేవునితో ఉండాలి అని, దేవుని భక్తుడిగా, దేవుని యొక్క సేవకుడిగా జీవించాలి అని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని, దైవ ప్రజలకు సేవ చేయాలి అని, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాలి అని ఆయన నిరంతరము కృషి చేసినటువంటి వ్యక్తి. అందుకనే ప్రియ సహోదరులారా, ఆయన జీవముతో ఉన్నప్పుడే ఆయన శరీరము మహిమ కలిగిన శరీరంగా మారిపోయింది. ఆయనను తాకిన వారికి స్వస్థత, ఆయన ఎవరికైనా ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఆ విధంగా ప్రియ సహోదరులారా, దేవుడు తన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప గొప్ప ప్రవచనాల ద్వారా, గొప్ప గొప్ప స్వస్థత కార్యక్రమాల ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియ సహోదరులారా, పాద్రి పియో గారు అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేరు. ఆయన దేవునితో, దైవ ప్రజలతో గడిపి ప్రజలందరినీ కూడా పరలోకం వైపు నడిపించాలని ఆశ కలిగినటువంటి, దాహము కలిగినటువంటి వ్యక్తి పునీత పాద్రియో పియో గారు. ప్రియ సహోదరులారా, ఆయన చివరికి మనందరికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, ఆత్మలను రక్షించటంలో శరీరముతో, దాని కోరికలతో నిరంతరము యుద్ధము చేయాలి. అలా యుద్ధము చేసినప్పుడే మన యొక్క ఆత్మను పూల బాటలో నడిపించగలుగుతాం. పూలతో మన ఆత్మలను, మన హృదయాలను సన్మానించగలుగుతాం. కాబట్టి నిరంతరము శరీరముతో, దాని కోరికలతో యుద్ధము చేయాలి. యుద్ధము చేస్తేనే గెలుపు మీ సొంతం అవుతుంది అని పాద్రి పియో గారు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప సందేశం. ప్రియ సహోదరులారా, మనుషులతో యుద్ధం చేయటం ఈజీ, రాజ్యాలతో యుద్ధం చేయటం చాలా సులభతరం, మన శత్రువులతో యుద్ధం చేయటం చాలా సులభతరం. కానీ మనలోనే ఉన్నటువంటి మన శరీరమైనటువంటి శత్రువుతో పోరాడటం చాలా కష్టమైనటువంటి పని. పాద్రి పియో గారు చెప్తున్నారు, ముందు నీ శరీరముతో పోరాడు. నీ శరీరం ఏ ఆలోచన ద్వారా నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏ క్రియ ద్వారా అయితే నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో, దానితో నీవు పోరాడినట్లయితే నీ ఆత్మను పూలతో సత్కరించుకున్నటువంటి గొప్ప బహుమానం నీకు లభిస్తుంది అని పునీత పాద్రియో పియో గారు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పాద్రి పియో గారి యొక్క ప్రార్థన సహాయాన్ని మనందరికీ దయచేయమని, ఆయన వలె జీవించే శక్తిని మనకు దయచేయమని, ఆయన వలె దేవుని పట్ల మమకారము కలిగి, విశ్వాసము కలిగి, ఆయన యొక్క అడుగుజాడలో జీవించే యోగ్యతను మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 8వ అధ్యాయము 19వ వచనం నుండి ప్రభు ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఒకరోజు యేసు ప్రభు వాక్యాన్ని బోధించడంలో ప్రజలతో నిమగ్నమై ఉండగా ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో ఈ విధంగా చెబుతున్నారు, అయ్యా, నిన్ను చూడడానికి నీ తల్లి, నీ సహోదరి సహోదరులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పగానే ఆ ప్రభు ఒక మాట పలుకుతున్నారు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని పాటిస్తారో వాళ్ళే నా తల్లి, నా సోదరులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కన్న తల్లిని కూడా పక్కన పెట్టి, కన్న తల్లిని గురించి కూడా ఆలోచించకుండా, నా ప్రజల ఆత్మల రక్షణమే నాకు ప్రధానమైనటువంటి ధ్యేయమని భావించి ప్రభు అనేక ఆత్మల రక్షణలో, అనేక హృదయాల కాఠిన్యాన్ని తొలగించడంలో ఆయన నిమగ్నమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే తల్లి, సహోదరి సహోదరులు వచ్చారని పరుగులు తీసుకుని వెళ్ళి మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టి వారితో గడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు మాత్రం ముందు దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రజల ఆత్మలను రక్షించటమే నా ప్రధానమైనటువంటి ధ్యేయం. ఈరోజు మీరు కూడా నా తల్లిగా, నా యొక్క సహోదరి సహోదరులుగా ఉండాలి అంటే
దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం మాత్రమే కాదు, దానిని పాటించే వారిగా ఉంటే మీరు కూడా నా తల్లి, నా సహోదరి సహోదరుల యోగ్యతను పొందుకుంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ఆలకించటం చాలా సులభమైనటువంటి పని, కానీ దాని ఆచరణలో పెట్టడమే మనందరికీ అసాధ్యమైనటువంటిది లేదా కష్టమైనటువంటి పని. ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆలకించడం మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, ఆలకించిన వాక్యాన్ని ఆచరణలో పెట్టడమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభువు యొక్క శక్తిని మనకు దయచేయమని వేడుకుందాం. అనేక సార్లు వాక్యాన్ని విన్నాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో గొప్ప గొప్ప సేవకుల యొక్క వాక్యాన్ని విన్నాం. ఒక చెవితో విని ఇంకొక చెవితో పక్కన పెట్టేశాము, కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయలేదేమో, దానిని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయలేదేమో. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ఆ యొక్క శక్తిని మాకు దయచేయండి ప్రభా అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈరోజు తల్లి తిరుసభ పునీత పాద్రియో పియో గారి యొక్క సంస్కరణను లేదా పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంలో మేము కూడా ప్రభా మీ సేవకుడైన పాద్రే పియో గారి యొక్క మంచి లక్షణాలను పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన వలె మేము ప్రేమించి, ఆయన వలె మేము అనుసరించి, మీకును మీ ప్రజలకును ఎల్లప్పుడూ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా శరీరముతో ఎప్పుడు కూడా యుద్ధము చేసే గొప్ప శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ బిడ్డలుగా మేము యోగ్యతను పొందుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు సువిశేష పట్టణంలో మీరు మాకిచ్చినటువంటి గొప్ప సందేశం, ఎవరైతే నా వాక్యాన్ని విని వాక్యానుసారముగా జీవిస్తారో వారే నా తల్లి, సహోదరి సహోదరులని మీరు పలుకుతున్నారు. అవును ప్రభా, చాలాసార్లు వాక్యాన్ని మేము విన్నాము, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాం. మా బలహీనతను తొలగించండి, మా పాపములను తొలగించండి ప్రభా. మా యొక్క పాపములను బట్టి గాక మీ మంచితనంతో మమ్మ దీవించి కరుణించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మా అందరిలో విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. బలహీనమైనటువంటి మా శరీరాన్ని మీ యొక్క శక్తివంతమైనటువంటి శరీరంగా మార్చండి ప్రభా. ఏ విధంగానైతే పాద్రియో పియో గారి యొక్క శరీరాన్ని మహిమ కలిగినటువంటి శరీరముగా, పరిశుద్ధమైనటువంటి శరీరంగా మీరు మార్చారో, మా శరీరాలను కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. మమ్మ కూడా దీవించి కాచి కాపాడమని, మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చండి. ఎవరెవరైతే దివ్య పూజా బలులు సమర్పించి ఉన్నారో ఆ బిడ్డల యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, వారికి మంచి ఉద్యోగాలను, వీసాలను శాంక్షన్ చేయమని, కష్టపడి పనిచేసి వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ఎవరెవరైతే ఫోన్ల ద్వారా ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. మెసేజెస్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారో వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి అనేక మందికి దీవెనకరంగాను, అనేక మందికి స్వస్థతలు చేకూర్చే గొప్ప వరముగాను, అనేక మంది బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో గొప్ప ఓదార్పుగాను ఈ దివ్య పూజా బలిని మార్చమని, ఈ దివ్య పూజా బలి ద్వారా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమి
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. దయామయుడవైనవో సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణలతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలివాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము చెంతకు దిగి వస్తున్నటువంటి సమయము. అడగండి ప్రియ సహోదరులారా, ఏమి అవసరమైందో, ఏ బాధలు, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ దేవుని విశ్వాసముతో అడగండి. అతి త్వరలోనే తప్పకుండా ఆ బహుమానాన్ని మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూప
వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో పోపు గారిని, పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించమని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి
ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం నాయకులు దయచేయునుగాక. ఆమేన్.
ప్రభు, ఈ దాసునికి నీవు చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకునుము. నీ వాగ్దానము నాకు జీవమును వసిగను కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొంది తిని. 119వ కీర్తన 49-50వ వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.